కలియుగ వైకుంఠం శ్రీరంగం 7 ప్రాకారాలలో ఇది ఒకటి. 7 ప్రాకారాలు, 21 గోపురాలు, 155 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న అద్భుతమైన దేవాలయం భూలోక వైకుంఠం. 108 దివ్య దేశాలలో, విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాలలో ఇది మొట్టమొదటి దివ్య దేశం. ఇది తెలుపు రంగు గోపురం కదా. ఎందుకు మొట్టమొదటి దివ్య దేశం అయింది? శ్రీరంగనాథుడు కలియుగ వైకుంఠంగా వెలిసి ఉన్న ఈ గోపురము, ఈ దేవాలయం ప్రాంగణము 155 ఎకరాలతో అతిపెద్ద దేవాలయం. ఇది అతిపెద్ద హిందూ దేవాలయము. ఏదైతే నడుస్తుందో, నడవని అంకుర్వాటు దేవాలయం గురించి కాదు, నిత్య పూజలు జరుగుతున్న దేవాలయాల్లో ఇది అతిపెద్దది. ఇక్కడే రామానుజాచార్యుల వారి పార్థివ శరీరం పొందుపరచబడింది ఒక దేవాలయంలో. 1800 సంవత్సరాల క్రితం, 1800 సంవత్సరాల క్రితం పార్థివ శరీరాన్ని పెట్టారు అంటే అంతకు ముందు నుంచే ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం చరిత్ర చెప్పుకోవాలి అంటే శ్రీరాముడు విభీషణుడికి ఈ స్వామిని, శ్రీరంగనాథుని విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడండి. వెల్లై గోపురం. ఎప్పుడు ఇది తెల్ల రంగులో ఉంటుంది, వేరే రంగులు వేయరు, అందుకని ఇది వెల్లై గోపురం అంటారు. స్టేట్ బ్యాంక్ శ్రీరంగం బ్రాంచ్. ఇది ప్రధానమైన దర్శనానికి ఆరంభం. ఇక్కడ ఇది గోపురం ఉంది కదా. ఇలాంటివి 21 గోపురాలు ఉంటాయి. జై శ్రీరంగనాథ్. ఉత్సవానికి సిద్ధపడుతున్నారు. జై శ్రీరంగనాథ్. ఉత్సవమూర్తిని బయటకు తీసుకుని వెళ్ళారు. పైన చంద్రుడి దర్శనం. లోపల ధన్వంతరి, ఏకైక దేవాలయం ధన్వంతరికి ఉన్నది.